రాజ్యాంగాన్ని సవరించకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని మాల మహానాడు నాయకులు కర్నూలులో ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న ఎస్టీబీసీ కళాశాల ఆవరణంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గూఢపత్రులను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాల కులస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం మాల జేఏసీ నాయకులు నాగరాజు, మాల జేఏసీ నాయకులు ఓబులేసులు మాట్లాడారు. ఇట్లా క్రాస్ ఉన్నానా? ఓకే కొద్దిగా ముందుకు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల 23/2/24వ తారీఖున మాలల యుద్ధ గర్జన, రాయలసీమ మాలల యుద్ధ గర్జన సన్నాహక సమావేశానికి సిద్ధపడడానికి కేవలం నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జరగబోయే ఈ యొక్క రాయలసీమ మాలల యుద్ధ గర్జన సమావేశాన్ని మరి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మాల జాతికి అన్యాయం జరగబోతుందని మాలలు ఇప్పుడే తెలుసుకున్నారు. ఇన్నాళ్ళు షెడ్యూల్డ్ కులముల లిస్టులో ఉన్నటువంటి 59 కులాలు మేమంతా ఒక్కటే అనుకొని అందరి హక్కుల కోసం అంబేద్కర్ ఆశయాలను భుజాన వేసుకొని ఈ లిస్టులో షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టులో ఉన్నటువంటి 59, 60 కులాలు మేమంతా ఒకటే కులం అని చెప్పేసి అందరి హక్కుల కోసం 75 సంవత్సరాలుగా పోరాడిన మాలలు ఈరోజు వారి హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇన్నాళ్ళు నోరు మీద పని మాలలు మరి బలి కాబోతున్నారు. అందుకే ఈ 23వ తారీఖున మాల సింహాలు గర్జించబోతున్నాయి. వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి మరి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముందుకు నడుం బిగించి మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వచ్చినారు. ఏదైతే 1వ తారీఖు 8వ నెల 24వ సంవత్సరం 7 జడ్జీలు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటును మరి మాలలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎవరిదో మేము దోచుకోవడం లేదు, మరి ఇన్నాళ్ళు కష్టపడి చదువుకొని ఒక తరం మాలలు కొంతమంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అంత మాత్రాన మాలలు 59 కులాల లిస్టులో ఉన్నటువంటి అందరి హక్కులను హరించకపోతున్నారని చెప్పేసి మందాకృష్ణ మాదిగా ఒక అభాండాలు మా మీద వేసి దుర్మార్గమైన ఆలోచనతో మాలలను, మాల కులాన్ని ఎంతటినీ ద్వేషిస్తున్నాడు. కనుక దీనికి ప్రతిఘటన తప్పదు. మాలలు ఇప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రతిఘటించకపోతే మాలలకు భవిష్యత్తులో అన్యాయం జరగబోతుంది, మన హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కావున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిందే, అందుకని మేము కోరుతున్నాం. రాజ్యాంగ సవరణ చేయకుండా మరి మాగ్నా కార్టా అని రాజ్యాంగంలో పేర్కొనబడిన ఫండమెంటల్ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంటు మాత్రమే సవరించాలా. లోక్సభలో 2/3 మెజార్టీ, రాజ్యసభలో 2/3 మెజార్టీ, 28 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల కంటే అధిక రాష్ట్రాలు ఈ సవరణను అమలు చేస్తేనే, రాజ్యాంగ సవరణ చేస్తేనే షెడ్యూల్డ్ కులాలను విభజించాల్సి వస్తుంది. అంతవరకు ఎవరు కూడా ఏం చేయలేరు. మందాకృష్ణ మాదిరి కాదు కదా, ఎవరు ఏమైనా కానీ ఏమీ సవరణ చేయలేరు. దీనికి మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కనుక దీన్ని మా ప్రజల్లో చైతన్యం కలిగజేసి ముందుకు పోవడానికే ఈ రాయలసీమ యుద్ధ గర్జన సమావేశాన్ని మేము జరుపుకుంటున్నాము. నా పేరు యాట ఓబ్లేసు. ఈరోజు కర్నూలు ఎస్నాగప్ప వీధిలో మరి ఈ యొక్క మాల ముఖ్య లీడర్ల సమావేశము, ఫిబ్రవరి 23 జరగబోయే రాయలసీమ మాలల యుద్ధ గర్జన, రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల లీడర్లు అందరూ ఏకం చేసి ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో ఒక భారీ పెద్ద సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు సంబంధించి ఈరోజు నియోజకవర్గ వారీగా ముఖ్య లీడర్ల సమావేశము కరపత్ర విడుదల చేయడం జరిగింది. మరి
రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి మాల కుటుంబీకులు, నా రక్త సంబంధికులు అందరూ ఈ యొక్క రాయలసీమ యుద్ధ గర్జనను ఫిబ్రవరి 23 ఎస్టీబీసీ కాలేజీ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, కదలి రావాలని పిలుపునిస్తున్నాం. ఇది మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసమే ఈ యొక్క రాయలసీమ మాల యుద్ధ గర్జన సభ. ఈ అంశము వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్ను రద్దు చేయాలని, రాష్ట్రంలో ఎస్సీ జనాభా కులగణన చేసి రిజర్వేషన్ 23% పెంచాలని చెప్పేసి ఈ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి మాల సోదరులు, సోదరులు, యువకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు అందరూ ఈ సభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ